హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు సెన్సార్లని ఏ విధంగా వైరింగ్ చేయాలి, ఎలా చెక్ చేయాలో చెప్తాను. ఓకే, ఇక్కడ నా దగ్గర ఉన్నవి చూస్తే మీరు ప్రాక్సిమిటీ సెన్సార్లు అనమాట ఇవి. సో ఇది ఇందులో మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇది మనకి పిఎన్పి సెన్సార్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ రాశారు కదా పిఎన్పి ప్లస్ ఎన్ఓఎన్సి. దీని యొక్క వోల్టేజ్ వచ్చేటప్పటికి 6 to 36 volts DC, అంటే 6 volts నుంచి 36 volts వరకు మీరు ఈ మధ్యలో ఎంతైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రాశారు కదా ప్రాక్సిమిటీ సెన్సార్ అని. దీని యొక్క కనెక్షన్స్ చూడండి ఎలా ఇచ్చాడు. బ్రౌన్ ప్లస్, బ్లూ మైనస్, బ్లాక్ ఒకటి క్లోజ్ అయి ఉంటే ఒకటి ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా సేమ్ అదే ప్రాక్సిమిటీ సెన్సార్ అనమాట. దీనికి నేమింగ్ డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. వీటిని ఎలా చెక్ చేయాలంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ చూసారు కదా బ్రౌన్ ప్లస్, బ్లూ మైనస్ అన్నాడు కదా. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మనకి 4 వైర్స్ ఉన్నాయి. బ్రౌన్ ప్లస్, బ్లూ మైనస్. ఇది బ్రౌన్ వైర్ అనేది పాజిటివ్కి ఇవ్వాలి. ఓకే, బ్లూ వైర్ అనేది మైనస్కి ఇవ్వాలి. ఓకే, అలాగైతేనే ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఒక బ్యాటరీ అయితే తీసుకున్నాను. ఈ బ్యాటరీకి నేను కనెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, నేను ఇక్కడ చూపించలేను. ఓకే, సో 12 volts నా దగ్గర బ్యాటరీ ఉంది కాబట్టి నేను బ్యాటరీ కనెక్ట్ చేస్తాను. బ్రౌన్ వచ్చేటప్పటికి బ్లూకి, ఓకే, ది బ్లూ వచ్చేటప్పటికి మైనస్కి, బ్రౌన్ వచ్చేటప్పటికి ప్లస్కి, బ్లూ వచ్చేటప్పటికి మైనస్. ఓకే, సో ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ మీరు చూడండి సెన్స్ చేస్తున్నాను. సెన్స్ అయింది చూసారా. ఇప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఇది పిఎన్పి కాబట్టి మనకు అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది పాజిటివ్ వస్తుంది అనమాట. మీరు 24 ఇచ్చారు కాబట్టి 24 పిఎన్పి పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. పిఎన్పి అంటే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. మీకు ఫైనల్ అవుట్పుట్ ఏది వస్తుంది? పాజిటివ్ వస్తుంది, 24 వస్తుంది. ఓకే, ఈ 24 అనేది ఎలా వస్తుంది, ఏ వైర్కి వస్తుంది అంటే మీరు బ్లాక్ వైర్కి వస్తుంది. ఓకే, సో ఇక్కడ 4 వైర్లు ఉన్నాయి కదా. ఈ 4 వైర్లలో మీరు బ్రౌను ప్లస్కి ఇచ్చారు, బ్లూ మైనస్కి ఇచ్చారు. ఇవ్వగానే ఆటోమేటిక్ దీనికి డైరెక్ట్గా 24 వచ్చేస్తుంది. ఫస్ట్ సెన్సార్ సెన్స్ చేయకముందు. ఎప్పుడైతే సెన్సార్ సెన్స్ చేసిందో ఈ వైట్ వైర్కి ఉన్న 24 voltage రాకుండా బ్లాక్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం సెన్సార్స్ని చెక్ చేసుకోవచ్చు.